మొండోడు రాజు కంటే బలవంతుడన్న సామెత మనకు తెలిసిందే. మరి మొండోడే రాజైతే ఇతగాడి హద్దేముంది? ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ముందు వెనుక అన్నది చూసుకోకుండా తనకు నచ్చింది నచ్చినట్లుగా చేసుకుంటూ పోతున్నారు. ఎవరేమనుకుంటారన్నది ఆయన పట్టించుకోవడం లేదు. ఎవరి అభ్యంతరాల్ని లెక్క చేయట్లేదు. తన ఎజెండాను తాను చేసుకుంటూ పోవటమే తన లక్ష్యం అన్నట్లుగా ఆయన తీరు ఉంది. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని వ్యాఖ్యానించటం, దానికి అక్కడే ఉన్న హిల్లరీ క్లింటన్ ఫక్కున నవ్వటం తెలిసిందే. మాటలు చెప్పటమే కానీ చేతల్లో ఇలా పేరు మార్చటం మామూలు విషయం కాదన్న విశ్లేషణలు బోల్డన్ వస్తున్నప్పటికీ వాటిని పట్టించుకొని ట్రంప్ తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి పారేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో కీలకం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గల్ఫ్ గా అభివర్ణిస్తారు. సముద్రంలో చెమురు ఉత్పత్తి చేసే క్షేత్రాలలో ప్రపంచంలోనే అతిపెద్దది గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అమెరికా ముడి చమురు ఉత్పత్తిలో 14%, 5% సహజ వాయువు ఉత్పత్తి ఇక్కడి నుంచే జరుగుతోంది. అమెరికాలో వినియోగించే 40% మత్స్య సంపద ఇక్కడే లభిస్తోంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అన్నది 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం, తూర్పు మెక్సికో, ఆగ్నేయ అమెరికా, పశ్చిమ క్యూబా మధ్య ఉన్న ఒక సముద్ర ప్రాంతంగా చెప్పొచ్చు.